సో, అన్నగారు ఏంటి జర్నలిస్ట్‌ల జీవితాలు మారవా? నిజానికి జర్నలిస్టుల జీవితాలు మారవా అంటే, భారతదేశంలోనే ఫోర్త్ ఎస్టేట్‌గా పిలువబడేటటువంటి జర్నలిస్టుల యొక్క బతుకులు ఎక్కడ చూసినా అంత గొప్పగా ఏం లేవు దేశవ్యాప్తంగా గూడా. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి సమస్యలను ఇప్పటికీ జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ప్రత్యేకంగా మన రాష్ట్రం విషయానికొస్తే, ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ అనేది ఒక సెపరేట్. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తదనంతరం ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఏ రకంగా జర్నలిస్టుల బతుకులు మారాయనేటటువంటి విషయాన్ని చర్చించే ముందు, గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా జర్నలిస్టుల బతుకులు అంత గొప్పగా ఏం లేవు. ఇంకా దారుణంగా ఉండేది. దారుణంగా ఉన్న యెస్. పరిస్థితిని మనం యెస్. చూస్తున్నాం. చూసాం. అట్లాంటి దాని నుంచి కనీసం ఒక 14 ఏళ్ల పాటు అవును. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భుజం భుజం కలిపి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులుగా ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంను స్థాపించి ఈ యొక్క 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయినటువంటి వాళ్ళుగా గత 10 ఏళ్ల క్రితం మొట్టమొదటిగా వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి అనేక రకాలైనటువంటి స్కీమ్స్ తీసుకొచ్చే విషయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ముందుగానే ఉంది. యెస్.